ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ప్రారంభించిన జగన్. రైతులు నష్టపోవడానికి సీఎం జగనే కారణం, ప్రాజెక్టుల విషయంలో చేసిందేమీ లేదన్న చంద్రబాబు. జనసేనను ఒక్కసారి నమ్మండి, మాట ఇస్తే వెనక్కు తగ్గనన్న పవన్. ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్, కొత్తగా వాహనాలు కొనుగోలు చేయబోమన్న రేవంత్. విద్యుత్ శాఖలో సమూల ప్రక్షాళన, తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు. భద్రతా వైఫల్యంపై దద్దరిల్లిన ఉభయ సభలు, లోక్సభలో 14 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు. సరికొత్త గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 797, నిఫ్టీ 222 పాయింట్ల మేర లాభం. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోలేదని సీఎం జగన్ అన్నారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కేలేదని మండిపడ్డారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం జగన్ ప్రారంభించారు. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారని అన్నారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారని విమర్శించారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ బాబు ఇంకో పార్ట్నర్ అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్కు డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు. తన సొంత నియోజకవర్గం, ఈ పెద్ద మనిషి గురించి 4 మాటలు చెప్పాలి అని అంటే, తన సొంత నియోజకవర్గం కుప్పం, తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మరి సొంత నియోజకవర్గం, తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు? ఎందుకు తాను చెయ్యలేదు? ఎందుకు తాను పట్టించుకోలేదు? మరి మీ బిడ్డ మీకోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తప్పించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి. కేవలం తేడా మీ బిడ్డకు మీ పట్ల మనస్సుంది. పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు, పేదవాడిని ఎలా ఆదుకోవాలి, పేదవాడిని ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి పేదవాడిని ఎలా లాగాలి, వారి బ్రతుకులు ఎలా మార్చాలి అని తాపత్రయం
మీ బిడ్డకు మాత్రమే ఉంది. తేడా ఇది అని గమనించమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైసీపీ సర్కార్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తుఫాను హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారని ఆరోపించారు. ప్రభుత్వ నష్ట నివారణ చర్యలు చేపట్టలేకపోయిందన్నారు. పంట కాలువల్ని 5 ఏళ్లుగా బాగు చేయలేదన్నారు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే అన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. వ్యవస్థలో నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాపంగా మారుతుంది. సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన. రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. ఇంత నష్టం జరిగింది నా జీవితంలో, నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం. అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరిగి ఉండదు. నేను కనీసం ఒక హెక్టార్కి 30,000 రూపాయలు వరికి మనం అడిగాను. అది కూడా చేయడానికి మీకేంటి? మీకు ఓటేసిన దానికి రాష్ట్రంలో ఈ తుఫాను వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ఏ పంట నష్టమైందో చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అది కూడా బాధ్యత తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం టీడీపీతో కనీసం 10 ఏళ్లైనా పొత్తు కొనసాగాలని ఆశిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో విశాఖకు చెందిన వైసీపీ కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ జనసేనలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. తాము బీజేపీతో భాగస్వాములుగా ఉండటం వల్ల ముస్లింలు దూరమవుతున్నారని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకుగా చూడబోమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికి కూడా మతపరమైన మనకి గొడవలు లేవు. మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం. అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మన ఓట్లు లేరని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. ఒకటే మాట చెప్పండి మన సమాజానికి అందరికీ, మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మన వైపే ఉంటాడు తప్ప ఇంకో వైపు ఉండడం చెప్పండి. నేను రాష్ట్ర ప్రయోజనాలని మన ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుంటాను తప్ప వేరే పెట్టుకోను. కేంద్రంలో మన సమాజాన్ని కూడా ముఖ్యంగా మీరు వివరించాల్సింది, కేంద్రంలో ఎవరు వచ్చినా నేషనల్ పార్టీసే వస్తాయి. మేజర్ సత్తా ఉన్న పార్టీలు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరితో ఒకరితోనే కలవాలి. నేను ఉన్న పరిస్థితుల్లో, మన రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ పక్షం వహించాను. ఎవరికి కూడా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బోగస్ ఓట్ల భాగోతం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోందని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. దీనిపై జోక్యం చేసుకోవాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమెరికా సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారన్నారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరామని స్పష్టం చేశారు. ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి. ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఇక రెండవ అంశం tdpmanifesto.com. tdpmanifesto.com లో ఓటర్ ఎంటైజ్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది. ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే టీడీపీ ఎంగేజ్డ్ ఇన్ ఎంటైజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్స్ త్రూ వెబ్ అప్లికేషన్ tdpmanifesto.com ఇన్ వయలేషన్ ఆఫ్ 123 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 170 సెక్షన్ 170 సెక్షన్ 171B 171C 417 419 అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉందని టీడీపీ నేతలు అన్నారు. ప్రభుత్వ అధికారులను సైతం వాలంటీర్లు భయపెడుతున్నారని టీడీపీ ఎంపీలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఎంపీలు కంప్లైంట్ చేశారు. దొంగ ఓట్లపై అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మా ముందే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చినట్టుగా మేము గమనించాం. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే వాళ్ళు చేసే అవకతవకలు బయటికి రాకుండా ఉండటానికి దొంగ అన్నట్టుగా ముందుగానే వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి మా మీద ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలని
దుర్మార్గం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం అధికారంలో ఉన్న వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీదనే. అదేంటో పరిస్థితి అర్థం కావట్లేదు. అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ చేతిలో అధికార యంత్రాంగాన్ని ఒకటి పెట్టుకున్నారు, ఇంకో పక్కన పేర్లల్ యంత్రాంగాన్ని నియమించారు. వాలంటీర్లని, గృహ సారథులని ఇట్లా పేర్లతో పెట్టుకుని రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళని పెట్టి ఓటర్ వార్డుల్లోనూ డివిజన్లోనూ వాళ్ళని ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కి, ఓటర్ల ఎన్యూమరేషన్ కి వాళ్ళని ప్రతినిధులుగా పెట్టి వాళ్ళని సూపర్వైజర్ చేసి రియల్ యంత్రాంగాన్ని భయభ్రాంతులను చేసి ఓటర్ల పైన, ఓటర్ల నమోదు కార్యక్రమంలో వాళ్ళ అధికారాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. మా ముందే శాసనసభ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12-14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదన్నారు. అన్ని అంశాలపై అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో ఉపయోగకరంగా ఉండదని, విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తామని సీఎం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, పద్మారావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డితో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కల్వకుంట్ల తారక రామారావు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. పాడి కౌశిక్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గజ్వేల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారని మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించారని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఈటెల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్లో నైతికంగా బీజేపీ గెలిచిందని ఈటెల అన్నారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదన్నారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు తనకు ఓటమి తెలియదని తెలిపారు. గజ్వేల్లో ఓటమితో తనలో ఇంకా కసి పెరిగిందని ఈటెల అన్నారు. మిస్ అయిపోయినాయి. అయినప్పటికీ కూడా అతి తక్కువ కాలంలో అధికార పార్టీకి ముచ్చెమటలు పుట్టించి కేసీఆర్ గెలుతాడా ఓడతాడటువంటి చర్చ పుట్టించి 67,000 ఓట్లు సాధించి ఒక అజేయమైన శక్తిగా ఎదగడానికి తోడ్పడింది కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఈ మెదక్ జిల్లాల బీజేపీ ఎక్కడిదని అహంకారం మాటలు మాట్లాడిన కేసీఆర్ కు ప్రతి బూతులో బీజేపీ ఉందని చెప్పి, ప్రతి ఊర్లో బీజేపీ ఉందని చెప్పి వాళ్ళ బెదిరింపులకు, వాళ్ళ కేసులకు, వాళ్ళ ప్రలోభాలకు ఎదురొడ్డి ఎన్ని డబ్బులు పంచినా బూతుకు 30 గంటల మంది ఇచ్చిన అవన్నిటి తొక్కి పడేసి మేమున్నాం, మేము వెంట మీ ప్రజలకు విశ్వాసం కలిగించి ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ ఓటమి, ఈ సాధించిన అతి ఎక్కువ ఓట్లు రేపటి గెలుపుకు పునాది వేసిన విషయం మర్చిపోయింది. ఏపీలో 10th ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని మార్చిలోనే ఇంటర్తో పాటు 10th ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు, మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు మంత్రి బొత్స. ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు, మిగతా రోజు వచ్చి నేను జరుగుతాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి. ప్రధాన పరీక్షలు ఇంకా 3 రోజులు ఈవెన్ వొకేషనల్ కోర్సు అలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష కూడా రోజు 9:30 గంటల నుంచి 12:45 వరకు 12:45 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. ఇందాక చెప్పినట్టు మధ్యలో పండుగలు ఉన్నా ఆదివారాలు ఉన్నా వాటిని లేకుండా. సీఎం జగన్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పేద వర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు సంక్షేమ పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శకమైన పాలన, సంస్కరణలు అన్ని వర్గాలకు ఉపయోగపడుతున్నాయని మంత్రి అన్నారు. పల్నాడు జిల్లా ఇనిమెట్ల గ్రామం వైసీపీకి బలమైన గ్రామమని, గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీని అందించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. భరోసా కానివ్వండి, ఇలాంటి అనేక పథకాలు ఇచ్చి మీ అకౌంట్స్లోకి వేస్తున్నారు. ఎవరికి వస్తుందో నాకు తెలియదు. నాకు ఓటు వేసిన వారికి వస్తుంది, ఓటు వేయని వారికి వస్తుంది. అర్హులైతే చాలు, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి దగ్గరికి అవసరం లేదు. అప్లికేషన్ పెట్టుకుంటే బటన్ నొక్కితే మీ దగ్గరికి వస్తుంది. ఒక్క వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్లు వచ్చి వాలంటీర్స్ మీకు ఇస్తారు తప్ప మిగతా మీ చేతుల్లోకి వస్తున్నాయి. ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వెళ్ళి ఎమ్మెల్యే ఇంటికాడ కూర్చుని, మీరు వెళ్ళి ప్రెసిడెంట్ ఇంటికాడ కూర్చుని, మీరు వెళ్ళి మొహల్ ఇంటికాడ కూర్చుని, ఇంకోటి ఇంటికాడ కూర్చుని తిరగాల్సిన అవసరం లేకోకుండా ఒక కొత్త పద్ధతుల్లో సిస్టమేటిక్గా పేద ప్రజలకు సహాయం చేయాలని తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, నేను ఒకటి మనవి చేస్తాను, ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పరిపాలన చేయలేదని నేను గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాలపై తనకు ఎటువంటి సంబంధం లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని, తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. భూ కబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని, గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదన్నారు. భూమి ఎస్టీలది, అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకి 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు. ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అదే చేసారు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి. కాగా గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్పేట పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డిపై పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. తెలంగాణలో పెద్ద ఎత్తున IASల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరాక పలు శాఖలపై సమీక్షలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా పలువురు IASలకు స్థానచలనం కలిగించింది ప్రభుత్వం. HMDA జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలిని నియమించారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఆమెకు కీలక పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక అగ్రికల్చర్ డైరెక్టర్గా గోపికి బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి. ఆరోగ్య శాఖ కమిషనర్గా శైలజా రామయ్యర్కు కీలక బాధ్యతలు కట్టబెట్టింది తెలంగాణ సర్కార్. విద్యుత్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం ఆ శాఖలో సమూలంగా ప్రక్షాళన చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాన్స్కో జెన్కో CMDగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ట్రాన్స్కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను నియమించారు. టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీగా ముషరఫ్ అలీకి బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీగా వరుణ్ రెడ్డిని నియమించారు. రాష్ట్రాల్లో వసూళ్లయ్యే స్టేట్ జీఎస్టీ 100% రాష్ట్రాలకే అందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో వసూళ్లయ్యే ఐజీఎస్టీలో మాత్రం 50% రాష్ట్రాలకు వెళుతుందని అన్నారు. అలాగే సీజీఎస్టీలో కొంత మొత్తాన్ని ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలకు అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పరిశ్రమలు కలిగిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తులు దేశమంతా అమ్ముడవుతాయని, ఉదాహరణకు తమిళనాడులో ఆటోమొబైల్ ఉత్పత్తులు తయారైనా దేశమంతటా అమ్ముడవుతాయని, వాటిపై ట్యాక్స్ మాత్రం కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి పన్ను విధానంలో చేరుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు. 100% of the state GST. States receive 100% of the state GST collected in that state. Nobody touches it. Approximately 50% of the IGST, which is collected for the transaction between states, is given. Approximately 50 goes to the states. And 41% of the central government share of the GST, CGST, is also devolved to the states based on Finance Commission's recommendations. So tax devolution, which is suggested by the Finance Commission. భద్రతా వైఫల్యంపై పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పార్లమెంటులో అతిపెద్ద ఘటన జరిగితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ఆవేదన వ్యక్తమైంది. హోంమంత్రి అమిత్ షా 2 సభల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సమస్యపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో టీఎంసీ సభ్యుడు డెరిక్ ఒబ్రెయిన్ను సస్పెండ్ చేశారు. లోక్సభలో మాణికం ఠాగూర్, కనిమొళితో సహా 14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. భద్రతా వ్యవస్థ వైఫల్యంపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాగూర్, పీయూష్ గోయల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోపక్క లోక్సభ సెక్రటరియట్ తక్షణ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 8 మంది సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేసింది. లోక్సభలో నిన్న జరిగిన ఘటనలపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇతర అంశాలు పక్కన పెట్టి భద్రతా వైఫల్యంపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ ధన్ఖడ్ ఆ డిమాండ్ను తిరస్కరించారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ సభ్యులను లోక్సభ నుండి సస్పెండ్ చేశారు. రాజ్యసభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్లోకి వచ్చే ప్రయత్నం చేసిన టీఎంసీ సభ్యుడు డెరిక్ ఒబ్రాయన్ను సస్పెండ్ చేశారు. అంతకుముందు లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బుధవారం జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్పీకర్ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారన్నారు. ఉభయ సభల సభ్యులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అరాచకం సృష్టించే వారికి పాస్లు జారీ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామన్నారు. भविष्य में हम सारे सांसद चाहे वो पक्ष के हों अथवा प्रतिपक्ष के हों सभी को सावधानी बरतने की आवश्यकता है। जिनको भी हम पास देते हैं ऐसे व्यक्ति को पास न दिया जाए जो जाकर इस प्रकार की अराजक स्थिति संसद भवन के अंदर पैदा कर दे। यह हम सभी को केवल सत्ता पक्ष ही नहीं बल्कि दूसरे पक्ष के लोगों को भी यह सावधानी बरतने की जरूरत है। और आपने तुरंत संज्ञान लेकर इस मामले का अध्यक्ष महोदय आपने जांच का आदेश किया है और अन्य भी जो प्रिकॉशन भविष्य में लिए जा सकते हैं वह लिए जाएंगे। సమావేశాల ప్రారంభానికి ముందు ఇండియన్ అలయన్స్ భాగస్వామ్య పక్షాల భేటీలో పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని చర్చించింది. హోంమంత్రి ఉభయ సభల్లో ప్రకటన చేయాలని, 2 ఆగంతుకులకు విజిటింగ్ పాస్లు ఇచ్చిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. ప్రతిపక్షాల న్యాయమైన డిమాండ్ను ఆమోదించకుండా లోక్సభ, రాజ్యసభలను వాయిదా వేశారని రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లోక్సభలో బుధవారం జరిగిన ఘటనలను దేశం మొత్తం చూసిందని, ఈ ఘటన ప్రధాని మోదీకి పట్టలేదా అని కాంగ్రెస్ లోక్సభ సభానాయకుడు అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. ఇంత జరిగినా ప్రధాని గాని, హోంమంత్రి గాని ఒక ప్రకటన చేయలేక మౌనం వహించారన్నారు. గొప్పగా భవనాలు నిర్మించడం కాదు, భద్రత పట్ల జాగ్రత్త వహించారన్నారు అధీర్ రంజన్ చౌదరి. कल की घटना सारे देश देख रही है। हमारी तरफ से मांग था, आपने कभी ये सुना
कि देश की प्रधानमंत्री या गृह मंत्री इस मुद्दे पे कुछ कहे कल से, ये क्या उचित नहीं है? अंदर अंदर कितना खोखला हो गए हैं देश की सुरक्षा, ये क्या चिंता के विषय नहीं है हमारे प्रधानमंत्री जी को? तो कम से कम प्रधानमंत्री जी को कल ही इस तरह की घटना घटने की बाद क्या एक बयान देना की उचित नहीं था? లోక్సభలో జరిగిన ఘటనను కేవలం కొందరు యువకుల నిరసనకు సంబంధించి ఘటనని తోసిపుచ్చలేమని కాంగ్రెస్ ఎంపీ క్రాంతి చిదంబరం అన్నారు. మేజర్ సెక్యూరిటీ వైఫల్యమన్నారు. ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు తగిన భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. అదృష్టవశాత్తు వారు రంగురంగుల స్మోక్ బాంబులు తెచ్చారు. అదే విషవాయువు అయితే పరిస్థితి ఏంటని నిలదీశారు. This is a major security breach. Passed through various scanning protocols and have come into the visitors gallery and jumped from the visitors gallery into the floor of the house. Fortunately, had only inert gas, but could have had poisonous gas like anthrax or sarin, or it had been an inflammable gas. What would have happened? Government doesn't have the managerial capacity to manage the security of this country. This is a stark reminder of their incompetence. పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నదే ఎంపీల భావన అని ఎంపీ శశిధరూర్ అన్నారు. ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదా? హోంమంత్రి వెంటనే స్పందించి దేశానికి ఈ ఘటనపై జవాబు చెప్పాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. స్మోక్ బాంబులను దొంగచాటిగా తెచ్చిన దుండగులు బాంబులను, గ్రెనేడ్లను తెచ్చే అవకాశం ఉంది కదా, ప్రభుత్వం భద్రతా వైఫల్యాన్ని అంగీకరించాలని శశిధరూర్ పేర్కొన్నారు. If you can smuggle in smoke canisters, you can easily smuggle in something far more serious, a bomb, a grenade, a pistol, whatever. The problem is that the security lapses are the issue. Easy for them to jump into the main parliament chamber itself, easy for them to smuggle in these smoke canisters and set them off. All of these were very, very serious concerns. Problem the MPs have is the feeling that the government is not taking this seriously enough. ప్రధాని మోదీ ప్రభుత్వం తమ భద్రతా వైఫల్యాన్ని అంగీకరించేందుకు మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని గట్టి హామీ ఇచ్చేందుకు బదులు అటు రాజ్యసభలో ఓ సభ్యుడిని, ఇటు లోక్సభలో 5 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాల నోరు మూసే ప్రయత్నం చేయడం దారుణం. ఆగంతుకులకు పాసులు జారీ చేస్తున్న ఎంపీపై వేటు వేయడంతో పాటు నిజాయితీతో కూడిన ప్రకటన చేయాలి. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయాన్ని ఆనుకొని ఉన్న వివాదాస్పద షాహీ ఈద్గాపై సర్వే నిర్వహించేందుకు కోర్టు కమిషనర్ను నియమించాలన్న అప్పీల్ను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. జస్టిస్ మయాంక్ కుమార్ ఆధ్వర్యంలోని అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 18న కోర్టు కమిషనర్గా ఎవరిని నియమించాలో నిర్ణయిస్తుంది. షాహీ ఈద్గా ఒకప్పటి దేవాలయమని కృష్ణ భగవాన్ మరో 7 అడ్వకేట్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. భగవాన్ శ్రీకృష్ణ జన్మస్థలం అక్కడి మసీదు కింద ఉందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీద్ వివాదానికి సంబంధించి హైకోర్టులో పెండింగ్లో ఉన్న వ్యాజ్యంలో భాగంగా ఈ పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం మసీదు కింద ఉందని, మసీదు హిందూ దేవాలయమని నిరూపించే అనేక సంకేతాలు ఉన్నాయని పేర్కొంటూ కృష్ణుడి పేరుతో మరో 7 న్యాయవాదులు హరిశంకర్ జైన్, విష్ణుశంకర్ జైన్, ప్రభాస్ పాండే, దేవ్కీ నందన్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. మసీదులో హిందూ దేవాలయాల లక్షణమైన తామర ఆకారంలో ఉన్న స్తంభం ఉందని, హిందూ దేవతల్లో ఒకరైన శేషనాగ్ విగ్రహం కూడా అక్కడ ఉందని న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఒబ్రెయిన్ను పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభ ఈ మేరకు ఓ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. సభ నిర్ణయాన్ని చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రకటించారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు డెరెక్ ఒబ్రెయిన్పై సస్పెన్షన్ వేటుపడింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ ఒబ్రెయిన్ సభ వెల్లోకి ప్రవేశించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని, సభాపతి వద్ద నినాదాలు చేశారని అన్నారు. అనంతరం సభ ఆయనపై వేటు వేసే తీర్మానాన్ని ఆమోదించింది. And having been named by the chair, resolves that the above mentioned member, Sri Derek O'Brien, be suspended from the service of the council for the remainder of the session under Rule 256
Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The motion is adopted. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.